కర్కాటక రాశివారు శనివారం శని త్రయోదశి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. వీళ్ళకు పూర్తిగా అష్టమ స్థానం సరి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి శని త్రయోదశి, ఆదివారం అమావాస్య. రాశిలోనే కుజుడు ఉండడం వలన దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. తృతీయంలో కేతు ఉండడం వలన తల్లిదండ్రులతో గురువులతో వివాదాలు వద్దు. అలాగే భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి ఉండడం వలన వీలైతే ఒక ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారితో తెగదంపులు చేసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే అన్నిటికన్నా పదునైనటువంటిది మాట పదునైంది అంటూ ఉంటారు. కనుక తెలిసో తెలియకో వాళ్ళు మాట్లాడినా, ఆవేశపడి నువ్వు మాట్లాడినా జరిగే అనర్థం మీకే. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, నదీ స్నానము, దేవతారాధనలో పాల్గొనడం వల్ల సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగనే ఏడాది తర్వాత రాజ్యస్థానంలో రవి సంచారం చేయడం, అలాగనే ఏకాదశి స్థానంలో 12 సంవత్సరాల తర్వాత అంటే ఇక చివరార్థం దేవగురు బృహస్పతి కూడా మళ్ళీ మారబోతున్నాడు. కనుక దేవగురు బృహస్పతి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, శ్రీ మేధా దక్షిణమూర్తి స్వామి యొక్క స్మరణ మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని, యోగాన్ని ఇవ్వబోతుందని చెప్పి కూడా మీరు గమనించాలి. ఇలాంటి కాల సమయంలో శనివారం పూట శని త్రయోదశి పూజా కార్యక్రమం పాల్గొనడం, ఆదివారం పూట పునర్వసు నక్షత్ర జాతకులు గుమ్మడికాయలో పసుపును వేసి పచ్చకర్పూరాన్ని వేసి దిష్టి తీయించుకొని బయటపడేయడం వలన ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా రుణ, రోగ, శత్రు సమస్యలు తొలగిపోతాయి. పుష్యమి నక్షత్ర జాతకులు అందులో నల్లటి కుంకుమను, నల్లటి వంకాయను, కాటుకను అందులో వేసి అంటే నల్లటి నీటిని వేసి దిష్టి తీయించుకోవడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగనే ఆశ్లేష నక్షత్ర జాతకులు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి పొడిని వేయడం, లేకుంటే నవధాన్యాలను అందులో వేసి దిష్టి తీయించుకోవడం వలన బుద్ధి, జ్ఞానము, ఆయురారోగ్యము అంతను కూడా కర్కాటక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి.